హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. టుడే మన టాపిక్ వచ్చేసి తమిళ మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఏ ఏ విమానాశ్రయాలు ఉన్నాయి వాటిని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో, అది స్టేట్ ఎగ్జామ్ అయినా సెంట్రల్ ఎగ్జామ్ అయినా, ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి అనేది 1 మార్క్స్ అనేది తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ఎయిర్పోర్ట్స్ కూడా చాలా లిమిటెడ్ ఉంటాయి. కొన్ని ఎయిర్పోర్ట్స్ని మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయలేము. కొన్ని ఎయిర్పోర్ట్స్ని అయితే డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ సిటీకి సంబంధించిన, ఆ సిటీ ఏ సిటీ ఉంటుందో దానికి సంబంధించిన నేమ్స్ మాత్రమే ఉంటాయి. సో వాటిని కొన్ని మాత్రమే అలా ఉంటాయి. సో ప్రతి ఒక్కటి మనం ట్రిక్స్తోని ఇలా సింపుల్గా నేర్చుకుందాం. అండ్ ఫ్రెండ్స్, టాపిక్లో వెళ్ళే ముందు మన ఛానల్ స్టార్ట్ టెక్ ఎడ్యుకేషన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ త్వరగా మీకే రావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి మనము ప్రతిదీ బైలింగ్వల్లో చెప్తాం. అక్కడ టెక్స్ట్ కూడా బోత్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి అది చాలా సింపుల్గా యూజ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అసలు మనము ఎయిర్పోర్ట్ అంటే ఏంటిది మనకు అందరికి తెలిసే ఉంటుంది. ఏదైనా ఫ్లైట్ ఉందనుకో, అది ఒక దగ్గర బస్ స్టేషన్ లెక్క, ఎక్కడైతే ఒక దగ్గర ఆపడానికి స్టేషను, అలాంటి స్టేషన్ని ఎయిర్పోర్ట్ అంటారు. అక్కడ నుంచి ఎక్స్పోర్టు ఇంపోర్టు జరుగుతుంటుంది. సో మనం అసలు ఫస్ట్ చాలా ఎగ్జామ్లో అడుగుతుంటారు మనకు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఏదైనా డిపార్ట్మెంట్ ఉందనో అది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది ఏంటిది అనేది, అండ్ దానికి ఎస్టాబ్లిషన్ ఎప్పుడైంది దాని గురించి కూడా అడుగుతున్నారు. సో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అనేది దేని కిందకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందకి వస్తుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు, 1 ఏప్రిల్ 1995. అండ్ ప్రజెంట్ మన ఏవియేషన్ మినిస్టర్ వచ్చేసి జ్యోతిరాదిత్య సింధియా ఫ్రెండ్స్. ఇతను ఎంపీ ఫ్రెండ్స్. ఇతను ఎంపీ నుంచి ఇక్కడ తెలుగులో కూడా ఉంది ఫ్రెండ్స్. తెలుగులో కావాలన్న వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఎయిర్పోర్టు దానికి సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అండ్ ఏ సిటీలో ఉంటుంది, సో వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని వాటికి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉంటాయి, వాటి కూడా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళ సిటీ అయితే మోస్ట్లీ అడుగుతారు, సో ఎక్కడ ఉంది అనేది. సో ఇటు నేమ్, ఎయిర్పోర్ట్ నేము, అండ్ ఇటు అది ఎక్కడ ఉంది లొకేషన్ అనేది. ఇది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రెండింటిలో ఉంటుంది. సో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. మన తెలుగు స్టేట్ వాళ్ళకైతే హైదరాబాద్లో ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, విజయవాడ ఎయిర్పోర్టు. ఇది కూడా విజయవాడలో అందరికీ తెలిసే ఉంటుంది. దీంట్లో పెద్ద కష్టపడిన అవసరం కూడా లేదు దీనికి, ఎందుకంటే విజయవాడ ఉంది కాబట్టి. విజయవాడ మన తెలుగు వాళ్ళకైతే ఎలాంటి ఇది లేదు, ఇబ్బంది లేదు. తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా, ఇది కూడా పెద్ద ఇబ్బంది లేదు, తిరుపతిలో ఉంటుంది. అండ్ విశాఖపట్నంలో ఇది ఏపీ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి, పీపుల్కి ఏం ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు క్యాంపగూడ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్ ఇది. అండ్ దీన్ని మనం చాలామంది ఫస్ట్ టైం విన్నట్లయితే ఈ క్యాంపగూడ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందనేది మనం డైరెక్ట్ నేమ్తో చెప్పలేము. కాకపోతే ఇది తెలుసుకోవడం, ఇలాంటి ఈ ఎయిర్పోర్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొన్ని నేమ్స్తోనే ఉంటాయి కాబట్టి ఇవి డైరెక్ట్ నేమ్స్తోనే మనం చెప్పేయచ్చు. సో రాజీవ్ గాంధీ అని, క్యాంపగూడ, ఇలాంటివి మాత్రమే మనం ట్రిక్స్తోని యూజ్ చేసుకోవాలి. సో క్యాంపగూడ, గౌడ అనేది ఎక్కువ మోస్ట్లీ వస్తుంది ఫ్రెండ్స్. అని గౌడ అనేది ఎక్కువ కర్ణాటకలో వాళ్ళు ఉంటారు. సో గౌడ అనేది గౌడ. సో అట్లా క్యాంపగౌడ కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ మంగళూరు అనేది, ఇది పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పేరులోనే ఉంది, మంగళూరు కర్ణాటక. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కొచ్చి అనేది చాలా ఫేమస్ సిటీ, అందరికీ తెలిసే ఉంటుంది. కొచ్చి కేరళలో ఉంటుంది. అండ్ దీనికి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఇంటర్నేషనల్లోనే ఫస్ట్ టోటల్గా సోలార్తోని పనిచేసే ఎయిర్పోర్ట్ ఏంటంటే ఇది కొచ్చి ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఇది కేరళలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ తెలుగులో ప్రతి ఒక్క దానికి ఉంటుంది. మీరు వీడియో పాస్ చేసి ఒకసారి ఎవరికైనా ఇంగ్లీష్లో అర్థం కాకపోతే వాళ్ళు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, కేరళలో ఒక ఎయిర్పోర్ట్ చూసాం, మిగతాది ఇక్కడ చూసుకోవచ్చు. త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. త్రివేంద్రం మనకు ట్రైన్ కూడా ఉంటుంది. అండ్ త్రివేంద్రం కూడా మంచి సిటీనే, సో పేరులోనే ఉంది తిరువనంతపురంలో. సో ఇది పెద్దగా ఇది కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాలికట్ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఇది కోజివీడ్ కేరళలో ఉంటుంది. క్యాలికట్ అనేది చాలా ఫేమస్, మన హిస్టరీలో అయితే చాలాసార్లు వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ యూరోప్ వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి క్యాలికట్కి వస్తారు. అతని పోర్చుగీస్ వాళ్ళు వాస్కో డి గామా ఇక్కడనే 1498లో ఇక్కడికి వస్తారు ఫస్ట్ కాబట్టి. సో క్యాలికట్ అనేది కేరళలో ఉంటుంది.
నెక్స్ట్ ఇంకోటి కేరళలో ఇంకో ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్, కన్నూర్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోవచ్చు కన్నూరు. ఇది కూడా నేమ్ తెలిస్తే చాలు మనకు, ఈ సిటీ నేము. సో అదే సిటీలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. కోయంబత్తూరు అనేది కూడా చాలా ఫేమస్ సిటీ ఫ్రెండ్స్. కోయంబత్తూరు ఆ పేరు మీద, సిటీ పేరు మీదనే ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ తిరుచిరాపల్లి, మనకి ఎన్ఐటి ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్ఐటి తిరుచిరాపల్లి అని ఉంటుంది. అది తమిళనాడులో ఉంటుంది. సో ఆ ఎన్ఐటి గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే అది పెద్దగా ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ మధురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇది పేరులోనే ఉంది మధురై అనేది. సో ఇది తమిళనాడులో ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అన్నిటికీ ఇక్కడ చూసుకోవచ్చు, తెలుగులో కూడా ఉంది ఆ విమానాశ్రయం నేమ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు కాలికట్కి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, దీన్ని కరీపూర్ విమానాశ్రయం అని కూడా అంటారు. అంటే ఓల్డ్ నేమ్ దీనికి కరీపూర్ ఎయిర్పోర్ట్ అని కూడా ఉండే. సో ఇలాంటి పాయింట్స్ అడుగుతారు ఫ్రెండ్స్ వాళ్ళు, ఓల్డ్ నేమ్స్ అడగవచ్చు. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది వీర్ సవర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వీర్ సవర్కర్ అనేది అతని ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రెండ్స్. అతని పేరు మీద మనకు అండమాన్ నికోబార్ యొక్క క్యాపిటల్ సిటీ పోర్ట్ బ్లేర్లో ఇది ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇది ఎక్కడ ఉందంటే మనకు ముంబైలో ఉంటుంది, నాగ్పూర్లో ఉంటుంది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతను ముంబైకి చెందిన అతను. సో నాగ్పూర్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాగ్పూర్. నెక్స్ట్ ఛత్రపతి సాంబాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. శివాజీ వాళ్ళ కొడుకు అవుతుంది ఫ్రెండ్స్ ఇతని పేరు మీదనే ఇది ఈ 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి శివాజీ ఛత్రపతి మీద, ఇంకోటి శివాజీ సాంబాజీ మీద. సో శివాజీ సాంబాజీ మీద ఇతను పూణేలో ఉంటుంది. అదే ఛత్రపతి అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఛత్రపతి శివాజీ పేరు మీద అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ముంబైలో ఉంటుంది. అదే సాంబాజీ మీద అయితే పూణే, అండ్ శివాజీ మీద అయితే ముంబైలో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకోటి కన్స్ట్రక్షన్లో ఉంది ముంబైలో, అది నవై ముంబైలో. ఇది పేరులోనే ఉంది కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఇక్కడ అడగొచ్చు, ఇది ఈ 4 ఎయిర్పోర్ట్స్ ఇచ్చేసి దీంట్లో ఏది కన్స్ట్రక్షన్లో ఉంది అని అడగచ్చు. సో ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఎయిర్పోర్ట్ ఏంటంటే నవీ ముంబై ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. అండ్ మనం ఇంతకుముందే తెలుసుకున్నాం ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ ఎక్కడ ముంబైలో ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్స్, ఇలాంటి ఎయిర్పోర్ట్స్ అడుగుతారు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం డైరెక్ట్ ఏ పేర్లతో స్ట్రైక్ కావు, అలాంటి వాటిని మాత్రమే అడుగుతారు. ఇక్కడ చూసుకోవచ్చు డబోలిమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్, ఇది గోవాలో ఉంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇలాంటి ఎయిర్పోర్ట్స్. ఇది తెలుగులో ఉంది, ఇది చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు గుజరాత్ సంబంధించి వడోదర, అందరికీ తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. వడోదర అనేది గుజరాత్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫ్రెండ్స్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇది ఎక్కడ ఉంటుందంటే, సర్దార్ వల్లభాయ్ అతను గుజరాత్లో అతనికి స్టాచ్యూ కూడా కట్టారు, చాలా బిగ్ స్టాచ్యూ, అందరికీ తెలిసిందే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని. సో ఇక్కడ చూసుకోవచ్చు అహ్మదాబాద్లో ఈ ఎయిర్పోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, నేమ్లోనే ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకోటి అడగచ్చు ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ కాకుండా సూరత్ అనేది ఏ రివర్ మీద ఉంది, సూరత్ సిటీ అనేది ఏ బ్యాంక్ మీద ఉంది, ఏ రివర్ బ్యాంక్ మీద ఉంది, ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇంపాల్ దేనికి క్యాపిటల్ సిటీ ఫ్రెండ్స్, మణిపూర్ యొక్క క్యాపిటల్ సిటీ ఇంపాల్. సో దీని పేరు మీదనే ఉంది. సో ఇది మరీ అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహారాజా బీర్ బిక్రమ్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకు నార్త్ ఈస్ట్లో అరౌండ్ 4 to 5 ఎయిర్పోర్ట్సే ఉన్నాయి, దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మహారాజా బీర్ బిక్రమ్ ఇది ఎక్కడ ఉందంటే త్రిపుర క్యాపిటల్ సిటీ అయిన అగర్తలో ఉంది. అండ్ దీన్ని అగర్తల ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. సో మనకు డైరెక్ట్ అగర్తల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అడగరు వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు మహారాజా బీర్ బిక్రమ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందని అడుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లోక్ప్రియ గోపీనాథ్ బార్డోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఇది గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలా నిక్ నేమ్ డిఫరెంట్గా ఉన్న వాటిని మనం డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎగ్జామ్లో చూస్తుంటాం మనం. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ నార్త్ ఈస్ట్లో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది రాజస్థాన్లో ఉంటుంది, మనకు అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ ఇక్కడ తెలుగులో కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకో బాగ్డోగ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్.
ఇది ఎక్కడ ఉందంటే సిలిగురి ఫ్రెండ్స్. సిలిగురి అందరికి తెలిసి ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సిలిగురిలో ఈ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని కోల్కతా ఎయిర్పోర్ట్ లేక ఇక్కడ డమ్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక్క ఎయిర్పోర్ట్కి 3 నేమ్స్ ఉన్నాయి. సో డమ్ ఎయిర్పోర్ట్ అన్నా, నేతాజీ సుభాష్ చంద్ర ఎయిర్పోర్ట్ అన్నా, ఇది ఎక్కడ ఉందంటే ఇది వెస్ట్ బెంగాల్ ఉంటుంది, కోల్కతాలో. సో మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ చెందిన అతను అంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అతను ఫ్రెండ్స్. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. అండ్ రీసెంట్గా కూడా మనం న్యూస్ చూసాం, 23 జనవరి ఇతను బర్త్డే. ఇతని డేట్ మీద ఒక డే ఇచ్చారు, అది ఏ డే అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు, కామెంట్ బాక్స్లో. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బీజు పట్నాయక్ ఫ్రెండ్స్. బీజు పట్నాయక్ అంటే మన ఒడిస్సా సీఎం యొక్క ఫాదరు, నవీన్ పట్నాయక్ యొక్క ఫాదర్ ఫ్రెండ్స్. అతని బీజేపీ పట్నాయక్, అతని పేరు మీద ఈ ఎయిర్పోర్ట్ ఉంది. ఇది ఒడిశాలోని భువనేశ్వర్లో ఉంది. దీన్నే భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్ ఇది రాయ్పూర్లో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది. అండ్ నెక్స్ట్ కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. కుషినగర్ యూపీకి సంబంధించిన చాలా ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్, చాలా రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. సో వాటిని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది యూపీలో ఉంది. నెక్స్ట్ నోయిడా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీన్ని డైరెక్ట్ నోయిడా అని అడగకపోవచ్చు, దీన్ని జావార్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. జావార్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందని అడగవచ్చు. సో అలా డిఫరెంట్ నేమ్తో పెడతారు, ఇస్తారు. అండ్ ఇది ఫ్రెండ్స్ వన్స్ ఇది కనుక కన్స్ట్రక్షన్ అయితే ఇండియాలోనే లార్జెస్ట్ అవుతుంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఒకవేళ ఇది కన్స్ట్రక్షన్ అయినట్లయితే ఇది ఇండియాలోనే లార్జెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ లాల్ బహదూర్ శాస్త్రి. బహదూర్ శాస్త్రి ఎక్కడ, ఇది వారణాసి ఫ్రెండ్స్. మన ప్రజెంట్ పిఎం ఎక్కడి నుంచి కాంటాక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, పిఎంగా పార్లమెంటరీగా ఎంపీగా అంటే వారణాసి నుంచి అతను కండక్ట్ చేస్తున్నారు. సో మన మోడీ అనేది వారణాసి నుంచి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క పేరు మీద ఉన్న ఎయిర్పోర్ట్ కూడా అది ఎక్కడ ఉందంటే వారణాసిలో ఉంది, యూపీలోని. ఎందుకంటే చాలాసార్లు మనం యూపీలో ఉందని తెలుసుకుంటాం, కానీ అక్కడ ఏ సిటీలో ఉందని అనేది చాలా కన్ఫ్యూజ్లో ఉంటారు. సో దానికోసం ఈ ఇంటి ఫ్రెండ్స్ వారణాసి నుంచి మన ప్రజెంట్ పిఎం కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అదే వారణాసి నుంచి మన ఫార్మర్ పిఎం లాల్ బహదూర్ శాస్త్రి పేరు అనేది అక్కడ పెట్టారని అట్లా ఇంటి పెట్టుకోవచ్చు. ఇక్కడ తెలుగులో ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ జయప్రకాష్ నారాయణ అందరికి చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇతను ఫ్రీడమ్ ఫైటరు. ఇతనికి ఇంకో పేరు ఉంటుంది ఫ్రెండ్స్, లోక్ నాయక్ అని. ఇతను బీహార్కి చెందిన ఫ్రెండ్స్ ఇతను. సో పాట్నాలో ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఇది చాలా గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకు కొంచెం అంటే ఇక్కడ ఏ రిలీజియన్స్ని మనం ఇది చేస్తలేము, కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు ఈ నేమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే ముస్లిం వాళ్ళకి ఇలాంటివి ఉంటుంది. సో అది ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ షేక్ ఉల్ అమల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇది జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో ఉంది ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీర్ యూటీలో. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. దీనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. సో ఢిల్లీలో ఉంటుంది. అండ్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ, ఇది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, చండీగఢ్ నేమ్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి గురు రామ్దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. మనకు 10 గురుస్ ఉంటారు, దీనికి సిక్ రిలీజియన్లో. 6 రీజియన్ వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు అంటే మనకు పంజాబ్లోనే వీళ్ళు ఎక్కువ ఉంటారు. సో దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు అమృత్సర్లోని పంజాబ్లో ఇది ఉంటుంది. నెక్స్ట్ గయా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్, ఎందుకంటే బుద్ధుడు జన్మించిన అక్కడ తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి. సో ఇది బోధ్ గయా అనేది అందరికి తెలిసే ఉంటుంది, అది బీహార్లో ఉంటుంది ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ అనేది అందరికి తెలిసే ఉంటుంది. ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎగ్జామ్ అనేది త్వరలో రాబోతున్నాయి. సో మనకు అందరికి తెలిసిన విషయమే, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. అందుకే ఇన్ని డేస్ వెయిట్ చేశాం కాబట్టి చాలా ఎగ్జామ్స్కి మనం చాలా డేస్ వెయిట్ చేస్తాం. సో అంత ఎక్స్పెండ్ చేసి జస్ట్ టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేయకపోతే దానివల్ల చాలా మార్క్స్ అనేది లూజ్ అవుతాం. అండ్ చాలా క్వశ్చన్స్ అనేది మన టెస్ట్ సిరీస్ నుంచి రిపీట్ అవుతాయి కాబట్టి. అండ్ టెస్ట్ సిరీస్ అనేది ఇది టెస్ట్ సిరీస్ అనేది ఇది ఇండియాలో ఫేమస్ టెస్ట్ సిరీస్. సో దీంట్లో ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉంటాయి అండ్ ప్రాక్టీస్ పేపర్ కూడా ఉంటుంది.
ఓన్లీ స్టేటే కాదు, సెంట్రలే కాదు, ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి దీంట్లో టెస్ట్ సిరీస్ ఉంటాయి కాబట్టి ఇది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో ప్రతి క్వశ్చన్స్ని డిఫరెంట్ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రజెంట్ ఆఫర్స్ అనేది మంచిగా ఉన్నాయి. సో ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 18 మంత్ అని ఉంటుంది. ఇది 18 మంత్స్కి 399 అని ఉంది. మన రెఫరల్ కోడ్ ఇక్కడ చూసుకోవచ్చు. RF1I6E కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఇది జస్ట్ 340కే వస్తుంది. ఇది 14 మంత్స్గానే ఉండే, ఇప్పుడు 18 మంత్స్కి మంచి ఆఫర్స్ వస్తుంది. అండ్ ఈ ఆఫర్ అనేది డే టు డే చేంజ్ అవుతుంది. అండ్ ఇంకోటి లైఫ్ టైం టెస్ట్ సిరీస్ అని ఉంది. ఇది 3 year వ్యాలిడిటీ ఉంటుంది. ఇది 699 ఉంది. మన రెఫరల్ కోడ్ ఇచ్చేసినట్లయితే 540కే వస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇది 499కే వచ్చేది, కానీ ప్రైస్ అనేది ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. అండ్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాంట్లో ఓపెన్ చేస్తే మనకు డైరెక్ట్ టెక్స్ట్బుక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు ఎంపీలో ఉన్న ఎయిర్పోర్టు దేవి అహిల్యాబాయి హోల్కర్. ఫ్రెండ్స్, మనకు హోల్కర్స్ అనే వాళ్ళు వీళ్ళు మరాఠాస్కి సామంతులుగా ఉండేవాళ్ళు. సో మరాఠాస్కి సామంతులు అంటే మహారాష్ట్రతో పాటు ఎంపీ కూడా కొన్ని అప్పుడు అన్ని స్టేట్స్ అనేది అప్పుడు లేవు కాబట్టి చాలా ప్రదేశాలు వాళ్ళు మరాఠా వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. సో దాంట్లో ఒక సబ్సిడరీ అలయన్స్ ఇది. సో దాని కింద సో హోల్కర్ అనేది మరాఠాకి పక్కన ఉంటుంది కాబట్టి సో ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ ఈమె ఇతను. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది ఇండోర్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో స్టాటిక్ జీకేస్తో పాటు స్టాటిక్స్ పాయింట్స్ వాటితో పాటు మనకు అప్డేట్స్ కానీ అంటే రైల్వేకి సంబంధించింది కానీ స్టేట్కి సంబంధించిన కానీ అన్ని అప్డేట్స్తో పాటు మనము కొన్ని టాపిక్స్ మీద ఇంపార్టెంట్ టాపిక్స్ మీద లైక్ సమ్ కరెంట్ అఫైర్ వాటి మీద కూడా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీద కూడా మనం క్వశ్చన్ పేపర్స్ ఇది వీడియోస్ చేస్తుంటాం. కాబట్టి ఇంకెవరైనా మన ఛానల్ స్టాటిక్ ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ త్వరగా రావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఏ నెక్స్ట్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై.